ఎలా ఉంది కూటమి ప్రభుత్వం 14 అధికారం వచ్చిన తర్వాత సంవత్సరానికి పనితీరు కానీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? 14 నెలల ఈ యొక్క పనితీరు అన్నది ప్రజలకు దేదీప్యమానంగా అర్థమైంది. ఎందుకు అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో 6 సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నది. అయినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ యొక్క మంచితనాన్ని ఓర్వలేక రీసెంట్గానే సుగాలి ప్రీతి విషయం కూడా వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా వివరణ ఇవ్వడం జరిగింది. అలాగే మా యొక్క ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అన్నది పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశంలోని అలాగే చంద్రబాబు నాయుడు గారు అపూర్వమైనటువంటి ఆ యొక్క అనుభవం ద్వారా కూడా చాలా దేదీప్యమానంగా నడుస్తున్నది. విశాఖపట్నంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాయకులతోటి అలాగే కార్యకర్తలతోటి వార్డు అధ్యక్షులతోటి కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ 3 రోజులుగాను జరుగుతున్నటువంటి ఈ యొక్క మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏంటి అంటే కార్యకర్తలే జనసేన పార్టీకి బలము. సో ఆ యొక్క కార్యకర్తలను అందరినీ కూడా దేదీప్యమానంగా వాళ్ళని ఏంటంటే అవసరానికి వాడుకోవడమే కాకుండా వారికి మంచి చెడులు అంటే ఏమీ లేదు, కార్యకర్తలు ఏమీ ఆశించరండి పార్టీ నుంచి. వారికి ఉన్నటువంటి చిన్న చిన్న కూటమి ప్రభుత్వంలో కానివ్వండి లేదంటే వేరే పార్టీ నుంచి కలుగుతున్నటువంటి ఇబ్బందులను పార్టీ అన్నది నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు అన్నది వాళ్ళు క్లియర్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు నిరంతరము కూడా 14 సంవత్సరముల నుంచి కూడా కష్టపడుతున్నటువంటి పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఈరోజు సమావేశం జరపడం జరిగింది. అలాగే కొంతమంది కార్యకర్తలకు కూడా పాసలు రాలేదని నిరుత్సాహంలో ఉన్నారు. కానీ నెక్స్ట్ జరిగే మీటింగ్లో అది కూడా ఏ ఇబ్బంది లేకుండా కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటారండి. గతానికి ఇప్పుడు ఎలా ఉంది? గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని పోలిస్తే అన్న మార్పులు వచ్చినాయి అంటారు? గత ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే ఎవరైనా సరే ఒక వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా భయపడేటటువంటి రోజులు జరిగిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అడుగుజాడల్లో మేమందరం జన సైనికులుగా నడుస్తున్నామో ఇప్పుడు హ్యాపీగా మేమన్నది వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ హయాంలోని నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు వచ్చి ఆయనకి అండదండగా నిలబడినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ. అప్పుడు వచ్చి ధైర్యంగా జైలుకు కూడా వెళ్ళి మాట్లాడి బయటికి వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ధైర్యంగా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన యొక్క పార్టీలో మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ 15 సంవత్సరములు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని. కానీ యాజ్ ఎ కార్యకర్తలుగా మాకేమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూసుకోవాలని మాకు కోరిక ఉన్నది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క విషయాన్ని ఆలోచించి రేపొద్దున, ఎందుకంటే ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ఏమంటుందంటే మీరు ఎప్పుడు బీ టీమ్గా ఉన్నారని చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి పార్టీకి మేము చెబుతున్నది ఏమిటి అంటే మేము ఏ ఒక్క పార్టీకి తొత్తులుగా ఉండదలుచుకోలేదు. మేము కూటమిలో ఒక భాగస్వామిగా ఉన్నాం తప్ప ఏ ఒక్క పార్టీకి కూడా బీ టీమ్గా కూడా వ్యవహరించే పరిస్థితి ఇక్కడ లేదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా తెలియపరుస్తున్నాం. లాండ్ ఆర్డర్ విషయంలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నమే చూసుకోండి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ హయాంలో బీచ్ రోడ్డుకి వెళ్ళాలంటే 50 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. అలాగే ఇప్పుడు ఎవరైనా సరే బీచ్ రోడ్లో హ్యాపీగా ఆ యొక్క విశాలవంతమైనటువంటి సాగర నగరాన్ని హ్యాపీగా చూసుకోవాల్సినటువంటి దుస్థితి కలిగించారు మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. సో మీరు లాండ్ ఆర్డర్ గారి విషయంలో చూసుకున్నట్టయితే లాస్ట్ టైం సుధాకర్ గారి విషయం ఏమైందో మనందరం చూసాము. అలాగే ఎవరైనా సరే ఒక ప్రొటెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండేదో చూసాము. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే భయపడి రోడ్లు వేసే దుస్థితి మనం చూసాము. కానీ ఇప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమి హ్యాపీగా మాట్లాడుకునేటటువంటి స్వాతంత్రం కలిగించినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. ఏమీ లేకపోయినటువంటి మద్యం కేసు వైసీపీ మీద ఆరోపణ చేసి నా మీద కూడా కేసులు పెట్టారనేది జగన్ చెప్తారు. నిజంగా ఈ మద్యం కుంభకోణం జరిగిందో దానిలో జగన్ పాత్ర ఉందంటారు? జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఒకవేళ లేనట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాల్సింది ఏంటి అంటే అప్పుడు ఎందుకు మీరు ఫోన్పే కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఎందుకు పెట్టదలుచుకోలేదు? మీరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు డిజిటల్ ట్రాన్స్పరెన్స్ అన్నది తీసుకొని వచ్చింది? నిజంగా కూటమి ప్రభుత్వం అన్నది కరెక్ట్గా లేకపోతే మీలాగే వీళ్ళు కూడాను అంటే మా ప్రభుత్వాలు కూడాను ఏం చేసామంటే డిజిటల్ క్యాంపెయినింగ్ అన్న తీసేసి వీళ్ళు కూడా ఓన్లీ డబ్బులు ట్రాన్సాక్షన్ అన్నదే పెట్టుకోవడం జరిగేది. అప్పుడు ఏంటి అంటే డబ్బులు ట్రాన్సాక్షన్ అన్నది ఎంత ఏంటన్నది గవర్నమెంట్కి కరెక్ట్గా టీడీఎస్ కానివ్వండి లేదంటే జీఎస్టీ కానిది చెల్లకపోయేది. సో ఈ అవతవులన్నీ కూడా ఏ విధంగా జరిగాయన్నది జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం చెప్పవలసి కూడా ఉన్నదని మేము చెబుతున్నాము. నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వం అని చెప్పి జగన్ పదే చెప్తారు. ఆ ప్రభావం ఉంటుందంటే 29 ఎన్నికల్లో? సార్ మేము ఒకటి చెప్తున్నాము,
ప్రజలు అన్నవాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే ప్రజలకు మంచి చేసిన వాడే నాయకుడు, అంతే తప్ప ప్రజల మీద భారాలను వేసి చెత్త పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు నాయకులు కాదు. మీరు చూసినట్టయితే లాస్ట్ టైం రేషన్ డిపోలని వ్యాన్లు పెట్టారు సార్. వ్యాన్లు అన్నది ఏ విషయం అంటే వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళు ఏ టైంకి వస్తే ఆ టైంలోనే మహిళలు అన్నగా వాళ్ళు పనులు మానుకొని వాళ్ళ యొక్క ఉన్నటువంటి కర్తవ్యాలను మానుకొని ఆ రేషన్ డిపోలు రేషన్ వ్యాన్ల దగ్గర నించోవలసి వచ్చిన సమయం. కానీ ఇప్పుడు అలా లేదండి. కూటమి ప్రభుత్వం అన్నది మళ్ళీ రేషన్ డిపోలను ఓపెన్ చేసింది. రేషన్ డిపోలు ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నది. అలాగే అన్నా క్యాంటీన్ని పూర్తిగా మూసివేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ బీజేపీ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు హ్యాపీగా ఎవరైతే రోజు కూలీ చేసుకొని రిక్షా నడుపుతున్న వాళ్ళు, ఆటో నడుపుతున్న వాళ్ళు, స్విగ్గీ జొమాటోలో చేస్తున్న వాళ్ళు కూడా హ్యాపీగా 5 రూపాయలు ఇచ్చి నాణ్యమైనటువంటి భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఎంత ఆనందంగా ఉంటే రేపొద్దున అంత ప్రభుత్వం అన్నది రేపొద్దున వస్తుందన్నది మా అందరి నమ్మకము. ఇంకొకటి గమనించాలి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా మీరు వస్తారని అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం ఏదైనా సరిగ్గా చేయలేదంటే మీరు ప్రశ్నించాలి. ప్రశ్నించడం మానేసి కూటమి చేస్తున్నటువంటి మంచి పనులు కూడా మీరు అవరోధాలు సృష్టించడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరే కాదు, నాయకులు వెన్నుదన్నగా ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజల సహకారంతో ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నది మేము. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఒక్కరోజు కూడా ప్రెస్ని అడ్రస్ చేయటం కానీ ప్రజలని అంటే డైరెక్ట్గా మాట్లాడడం కానీ ఏనాడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేదు. ఎప్పుడైనా సరే ప్రతిపక్షాలు ఏదైనా సరే ఒకటి మాట్లాడితే ఆ 3 పెళ్ళిళ్ళు అనడమో లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి వారి యొక్క వ్యక్తిగత హరణం చేయటం చేశారు తప్ప ఏనాడు ప్రజల గురించి పట్టించుకున్న పాపన పోరలేదు. మీరు చూసినట్టయితే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఎలాంటి మాటలు మాట్లాడారండి వైఎస్ఆర్సీపీ నాయకులు? ఇది ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఏదో వాళ్ళకి నచ్చినట్టు ఏదో చెప్పేస్తే ప్రజల గతాన్ని తిరగేయరు అనుకుంటున్నారా? ప్రజలకి అన్నీ కూడా కూలంకషంగా అన్నీ తెలుసు. సో ప్రజలు ఏ విధమైనటువంటి ఈ సంవత్సరం నిర్ణయం ఇచ్చారో నెక్స్ట్ ఇయర్ కూడా అదే రకమైనటువంటి నిర్ణయం వస్తుందని కూడా మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. మద్యం కుంభకోణంలో జగన్మోహన్ అరెస్ట్ అవుతారంటారా? మద్య కుంభకోణంలో ఇప్పటికే ఆల్రెడీ 2-3 అరెస్ట్ అయ్యారండి. సో 15 మంది అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా కూడా అది జరిగిందంటే మీరు నేనే కాదండి, ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి ఏ ఒక్క తెలుగు బిడ్డ కూడా నమ్మడానికి శక్యంగా లేదు. ఎందుకు అంటే ఆయన చెప్పితేనే ఇసుకైనా నడిచేది, ఆయన చెప్పితేనే పోలీసులు కంట్రోల్ అయ్యేవారు, ఆయన చెప్తేనే మద్య కుంభకోణం జరిగింది. అలాంటిది ఆయన అరెస్ట్ అవ్వరని ఎందుకు అనుకుంటున్నారు? ఇంకా చాలామంది అంటున్నారు ఆయన అరెస్ట్ అయితే ఏదో రాష్ట్రం తగలబడిపోద్దని. మీరు ఒకటి గమనించండి, సామాన్య నిరుపేద కుటుంబంలో రేపులు జరిగి లేదంటే మర్డర్లు జరిగిన ఆ కుటుంబాలకి ఏనాడు కూడా భరోసా ఇచ్చిన పాపన పోలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటిది ఆయన అరెస్ట్ అయితే ఏ ఒక్కరు కూడా బాధపడరండి. ఎందుకంటే వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా మేము తెలియపరుస్తున్నది ఒకటేనండి, ఎప్పుడు కూడా ఈ అంబటి రాంబాబు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏమంటారంటే పాపం జన సైనికులు ఎప్పుడు కూడా జెండాలు మొయ్యడమే అంటున్నారు. సార్ మేము ఒకటి చెప్తున్నాం అంబటి రాంబాబు గారి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మేము జెండా మోసిన ఒక నిస్వార్థ జనసేన నాయకుడు వెంట నడుస్తున్నాం తప్ప కుంభకోణాల్లో కూలిపోయిన వాడిని కానీ లేదు అంటే మైనింగ్ వ్యాపారాలు చేసుకున్న వాడిని కానీ 16 నెలలు జైల్లోని శిక్ష అనుభవించి వారి యొక్క తల్లి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రాధేయపడితే బెయిల్లో బయటకు వచ్చిన ఆ నాయకుడు వెంట నడవట్లేదు సార్. మీరందరూ కూడా ఇది ఒకటి గమనించాలి. వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అరెస్ట్ అయినా సరే ఎవ్వరు కూడా బాధపడేటటువంటి ఇబ్బంది ఏమీ లేదు, ఎవరు కూడా బాధపడరు. రాష్ట్ర జనాభా ఇంకా పండగ చేసుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు ప్రజలు డైరెక్ట్గా చూసారండి. నాయకులే కాదు ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క విషయాన్ని ప్రజలందరికీ తెలుసు. సో ఆయన ఇబ్బంది పడినా లేదంటే ఆయన ఏదో అరెస్ట్ అయినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులే ఏదో ఒకటి చేస్తారో తప్ప సామాన్యటువంటి ప్రజలని వాళ్ళు ఏదో మాయ చేసో మర్మం చేసో ఏదో చెయ్యొచ్చు కానీ లేదంటే ఏ ఒక్క ప్రజానీకం కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అన్నది విశాఖపట్నంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఏమీ లేదు.